నమస్తే, శుభోదయం. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న మహాత్ములందరికీ. మరి మరి పొద్దున్నే మీకు కొన్ని వీడియోలు అందించాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. మనకు వీలైనప్పుడల్లా చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మీకు నేను గతంలో ఒక హామీ ఇచ్చాను. మొన్న గ్రామంలో జరిగిన స్థానిక ఎలక్షన్లలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటేసిన వాళ్ళ గురించి సర్వే చేశాను. అంటే చాలామంది తీసుకోకుండొచ్చు. ఇంకా తీసుకోనోళ్ళ పేర్లయితే మనకు కొన్ని పేర్లు ఒక 10 మంది వరకన్నా ప్రయత్నం చేస్తే కొన్ని లభించాయి. ఇంకా కొంతమంది తీసుకోని వాళ్ళు కూడా ఉండొచ్చు. వారి పేర్లు మనకు అందకపోవచ్చు. ఒకవేళ తీసుకోని వాళ్ళు ఉంటే కూడా మీరు నాకు అందించే ప్రయత్నం చేయండి. అయితే ఈ సర్వే అయితే చాలామంది చేయొద్దని చెప్పారు నాకు కొంతమంది. కానీ చెయ్యక తప్పట్లేదు. ఎందుకంటే మార్పు మొదలవ్వాలి. మనం ఎక్కడెక్కడో ఏదో గ్రామంలో డబ్బులు తీసుకోకుండా ఓట్లేశారు. ఆడ అలా చేశారు, ఇలా చేశారు. మన 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 వాట్సాప్ గ్రూప్‌లో మన ఊర్లో పెట్టుకుంటాం గదా! సరే మనం రాష్ట్రాన్ని, దేశాన్ని మారుస్తామంటే మార్చలేము. మండలంలో మారుస్తామంటే సరే మన గ్రామాన్నైనా మార్చుకోగలుగుతాం కదా! పోనీ మన గ్రామం మార్చుకోలేకపోయినా మన వార్డునైనా మార్చుకోగలుగుతాం గదా! కనీసం నోటిలో ఒక్కడైనా చిక్కకుండా పోతాడా? మార్పు కోసం ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి. కనుక మన చందన గ్రామ పంచాయతీ తలకొండపల్లి మండలంలో చందన గ్రామ పంచాయతీలో నయా పైసా తీసుకోకుండా ఓటేసిన వారి పేర్లను మీకు ప్రకటించబోతున్నాను. మరి ఈ ప్రకటించే ముందు నేను కొన్ని కండిషన్‌లు గూడా అప్లై చేస్తూ ఉన్నాను. అంటే కొన్ని కండిషన్‌లకు లోబడి కొంతమందిని మినహాయిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది సహజ సిద్ధము. మరి ఈ సర్వే అయితే వెల్లడించొద్దని చాలామంది చెప్పారు. కానీ మార్పు రావాలి. మంచివాడిని పొగడాలి. మన ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానెల్ ఉన్నదే మంచివానికి మద్దతివ్వడానికి. ఇది కలికాలము. మంచివాని మీద 10 మంది దాడి చేస్తుంటారు. కనుక ఆ 10 మందిని కాకుండా ఆ మంచివాడికే మన మద్దతు. కావున ఈ కండిషన్‌లేంటి? ఈ అప్లై ఏంటి? మరి ఏ విధంగా ఎంపిక చేశావు? ఈ డబ్బులు తీసుకొని వాళ్ళను మరి ఎవరెవరిని మినహాయించావు? అనే సందేహాలు మీకు అనేకం కలుగుతున్నాయి గనక, ఇక్కడ మనం మొదటగా ఎవరెవరిని మినహాయిస్తున్నామంటే, ఈ తీసుకున్న వాళ్ళను దీని నుంచి మినహాయిస్తున్నా. ఎవరంటే ముందుగా ఇక్కడ కార్యకర్తలను గూడా నేను మినహాయిస్తున్నా. ఎందుకంటే కార్యకర్తలు నిరంతరము పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. మరి వారి సొంత పనులు వదిలేసుకుంటారు. మరి కార్యకర్తలను గూడా ఇందులోకెళ్ళి మినహాయిస్తున్నాను. మరి దాంతో పాటు ముసలి వాళ్ళను, వృద్ధులను వాళ్ళు గూడా కాస్తో కూస్తో డబ్బు ఆశ ఉంటుంది గనక వారిని గూడా ఇందులోకించి మినహాయిస్తున్నాను. ఒకటి కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి కార్యకర్తలను, మరి ప్రథమ శ్రేణి కార్యకర్తలు ఉంటారు ఇలా పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎందుకంటే వారి పనంతా వదిలేసుకోవాలి. సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి, రకరకాల పని చేయాల్సొస్తది. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి కార్యకర్తలకు మినహాయింపు ఉంది. ముసలి వాళ్ళకు, వృద్ధులకు మినహాయింపు ఉంది. అదేవిధంగా కాయ కష్టం చేస్తూ దినసరి 300లకు 200 కూలీలకు గూడా ఇందులోకెళ్ళి మినహాయిస్తారు. ఎందుకంటే వాళ్ళు దినసరి 300 కూలి చేస్తూ ఉంటారు. అనేక ఇబ్బందులు పడుతుంటారు. సరే ఎవరు ఏమైతే మనకేమి 300, 500, రూ. 1000 ఇస్తే ఓటేద్దాంలే అనుకుంటారు. వాళ్ళు గూడా ఇందులోకెళ్ళి మినహాయింపు. మరి ఇంకా చదువు రాని వాళ్ళు, వాళ్ళు గూడా ఇందులోకెళ్ళి మినహాయింపబడుతున్నారు. ఆహ్, ఇగ వీళ్ళంతా మనకు ఒకటి చదువు రాని వాళ్ళు, వృద్ధులు, దినసరి కూలీలు, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వీళ్ళందరిని గూడా ఈ డబ్బులకెళ్ళి మినహాయిస్తున్నారు. వీడియో పెద్దగుంటుంది. పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు గూడా కింద అందించే ప్రయత్నం చేయండి. మీకు సంక్రాంతి తర్వాత వీడియో రిలీజ్ చేస్తాననుక చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ఇంకా ఇంకొకటి మద్యం బాటిల్ గూడా మినహాయిస్తున్నాను. ఎందుకంటే కార్యకర్తలు మద్యం తాగుతుంటారు. కొంతమందికి మద్యం గూడా మన కండిషన్ మద్యం బాటిల్ పంచడంలో గూడా మినహాయిస్తున్నాను. ఓన్లీ డబ్బు రూపేణా మాత్రమే. ఇక అంశానికొచ్చేద్దాం. ఇప్పుడు మరి ఎవరిని పరిగణలోకి తీసుకుంటున్నావు? వీడుగోడలు అందరిని తీసేసుకుంటా పోతే
మరి నీ దాంట్లో ఉన్నది ఎవరు అని మీరు అడగొచ్చు. నేను ఎంపిక చేసుకున్న వాళ్ళలో ఏందండి అంటే ఆహ్, చాలా దురదృష్టమైన బాధాకరమైన అంశం ఏందంటే బాగా చదువుకున్నోళ్ళబ్బా! బాగా డిగ్రీలు చదివి జాబులు చేస్తూ సుమారు నెలకు 50, 60 వేల జీతాలు తీసుకుంటూ ఓటుకు నోటు అంటే ఒక ఓటేయడానికి డబ్బులు తీసుకున్నారు చూడు. వాళ్ళు అష్టదరిద్రులు, పరమ నీచులు, నికృష్టులు, చెత్త నాయలు. అరే! మనం వాళ్ళు ఒక్క రోజు ఇచ్చే డబ్బులకే ఇంకొక కండిషన్ గూడా ఉందండి ఇందులో. గత ఎలక్షన్‌లు మినహాయింపు. గతములో ఏం జరిగిందని మినహాయిస్తున్నా. మళ్ళా నేను గతములో వాళ్ళు తీసుకుండు, వీడు తీసుకుండు, నేను గతములో ఇచ్చాను, వాడు తీసుకున్నాడు, వాని పేరు ఇయాల నువ్వు చెప్తున్నావు. ఇది గూడా మినహాయింపు. ఎందుకంటే గత ఎలక్షన్‌లు వేరు. మార్పు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది గనక ఈ గ్రామ స్థానిక సంస్థల ఎలక్షన్‌లే నేను తీసుకున్నా. ఈ గ్రామ స్థానిక ఎలక్షన్‌లు మాత్రమే ఎందుకు తీసుకున్నావు నువ్వు ఏడుకొండలంటే, చందగర గ్రామంలో ఒక ఎస్సీ మహిళకు మరి సర్పంచ్ పదవి కేటాయించబడింది కనుక, గతంలో రెడ్డి, బీసీ గతంలో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. ఈ ఎలక్షన్‌లను మాత్రమే నేను పరిగణలోకి తీసుకుంటున్నా. ఇప్పుడు మరి డబ్బు ఉండి, సుమారుగా 20, 30 ఎకరాల పొలాలు ఉండి, సుమారుగా క్వింటాల్‌లో కొద్దిగా ధ్యానం అంటే వాళ్ళు పంట పండిస్తే ఒక 60, 70, 80 క్వింటాల ధ్యానము ఏ పంట పండించినా 100 క్వింటాల దాకా వరి పంట, మక్క పంట ఏ పంట పండించినా క్వింటాల కొద్దిగా పంటలు తీసేవాళ్ళు. మరి 20, 30 ఎకరాల పొలాలున్న వాళ్ళు ఇక 50, 60 వేల జీతాలు తీసుకునేవాళ్ళు, చదువుకున్న సన్నాసులు వీళ్ళంతా గూడా చందగన గ్రామంలో మొన్న ఆ డబ్బులు తీసుకున్నారని వాళ్ళ పేర్లు అక్కడ చర్చకొస్తున్నాయి. ఫు అని ఉండిస్తున్నారు తెలుసా వాళ్ళ పైన. అంటే డబ్బిచ్చిన వాడు ఏమి ఊరుకోడు బయటికి చెప్పడు గానీ, చర్చకొస్తది. బీజేపీవోళ్ళు, బీఆర్ఎసోళ్ళు, కాంగ్రెసోళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చామురా మనము, పలానోడు ఇన్ని తీసుకున్నాడురా, పలానోడికి మేము ఇచ్చామురా ఇన్ని అని బయట చర్చకొస్తుంటాయి. కాస్త కామన్ సెన్స్ సిగ్గు శరం ఉండాల. చదువుకున్నారు. రాజ్యాంగం చదువుకున్నారు. పురాణాలు చదువుగారు. ఇందులో ఈ డబ్బులు తీసుకునే వాళ్ళలో రామభక్తులు, శివభక్తులు, విష్ణు భక్తులు, మళ్ళా అంబేద్కరిస్టులు, అభ్యుదయవాదులు అనేక రకాలుగా చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది మరి ఇందులో ఉన్నారు. మళ్ళా ఇందులో కూడా ఏలివేటి గెలిగే వాళ్ళుంటారు. అంబేద్కర్‌లో కొంతమంది మంచి వాళ్ళుండొచ్చు. ఒకవేళ డబ్బులు తీసుకోకుండా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళే. శివభక్తులు కొంతమంది మంచి వాళ్ళుండొచ్చు. అని ఇందులో గూడా కొంతమంది మంచోళ్ళుండొచ్చు. అందరు చెడ్డవాళ్ళని అనట్లేదు. మళ్ళా నువ్వు అలా ఎలా అన్నావు, ఇలా ఎలా గుచ్చావని కుచ్చే కొంతమంది ఉంటారు గనుక చెప్తూ ఉన్నా. మంచి వాళ్ళు ఉండొచ్చు. అందరు మూర్ఖులు అనట్లేదు. ఎక్కువ స్థాయిలో అయితే మూర్ఖులే ఉన్నారని నేను చెప్పగలుగుతా. ఇందులో డబ్బులుండి, పొలాలుండి, జీతాలుండి, చదువు చెప్పేవాళ్ళు, చదువు చెప్పని వాళ్ళు, అబ్బా! నీతులు ఒల్లవేసేవాళ్ళు ఇంతమంది మొన్న ఎలక్షన్‌లలో ఒక ఎస్సీ మహిళ అభ్యర్థి నుంచి బీజేపీ, బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఎస్సీల అభ్యర్థులే. వాళ్ళేమో డబ్బున్న వాళ్ళెవరు గాదు. రోజు రోజుకు కష్టం చేసి రెక్కాడితే డొక్కాడని అభ్యర్థులు నిల్చున్నారు మన ఊర్లో. వాళ్ళు ప్రతిరోజు కష్టం చేస్తే గాని బతకలేరు. అలాంటి అభ్యర్థులను రాజ్యాంగబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్ దాన వస్తే వారి ద్వారా కూడా డబ్బులు తీసుకున్న మహాత్ములు మన గ్రామంలో ఉన్నారు. మన గ్రామంలో కాదు అన్ని గ్రామాల్లో ఉన్నారు. ముఖ్యంగా మన గ్రామ చర్చ గనుక మన గ్రామం ద్వారా. నేను డబ్బులు పంచిన వాళ్ళను ఎప్పుడు తప్పు పట్టను. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అంటే మన ఊర్లో 3 పార్టీలు ఉన్నాయి. వాళ్ళు పంచినందుకు నేను తప్పు పట్టట్లేదు. వాడు వంచుతాడబ్బా! వాడు వంచుతాడు. వాడు వంచాలి గూడా. 1500 ఓటర్స్ సుమారుగా దాదాపు సుమారుగా 1500 ఓటర్లు వాళ్ళు డబ్బులు వంచితే, ముగ్గురు అభ్యర్థులు డబ్బులు వంచితే 1500 మంది సరే ఒక 100 మందిని మినహాయిద్దాం. 1400 మంది చేతులు జాసి వాడు ఇలా ఇస్తే మనం ఇలా తీర్చుకున్నాం. ఇంక మనం ఏం చెప్తాం? రాజ్యాంగం గురించి చెప్తాం. లెక్చరర్లు ఉపన్యాసాలు ఇస్తుంటే వామ్మో! అయి తట్టుకోలేరురా బాబోయ్! చెడ్డవాళ్ళు కాడ ఉపన్యాసాలు ఏమిస్తుంటారు. రాజ్యాంగం వర్ధిల్లాలి. అంబేద్కర్ రాసిన ఆశయాలు వర్ధిల్లాలి. ఇలా చెప్తూ ఉంటారు.
భక్తులు, రామ భక్తులు, శివ భక్తులు అమ్మో! అంటే ఇది మళ్ళీ ఇది అంతటా వర్తించదండి. మళ్ళీ మీరు నన్ను గెలుకొద్దు మీరు కూడా వాసన చూడొద్దు. ఓన్లీ వాడు ఆడ ముంచిండు, వాడు బోకదందా చేసిండు, వీడు ప్లాట్లు అమ్మిండు, ఇవన్నీ నాకొద్దు. ఇక్కడ చర్చ ఓన్లీ చందగన గ్రామంలో ఎస్సీ అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళ గురించి మాత్రమే చర్చ. మిగతా చర్చలు వాడు ముంచిండు, వీడు ఆయనకి అవి అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు చంద్రగిరి గ్రామంలో మొన్న స్థానిక ఎలక్షన్‌లో ఎస్సీ అభ్యర్థులు సొల్లు రంగమ్మ గారు, ఉషాశ్రీ, మైసగల ఉషాశ్రీ, బాజర్ల పావని ఈ ముగ్గురు మహిళా అభ్యర్థులు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఒక మాదిగ సామాజిక నుంచి రెక్కాడితే డొక్కాడే స్థితి నుంచి వచ్చిన వాళ్ళ నుండి కూడా డబ్బులు ముక్కు వెండి వసూలు చేసుకొని ఓట్లేసిన మహానుభావులు. ఇక నేను డబ్బులు పంచిన వాడిని ఎప్పుడు తప్పుపడ్డను. వాడు వంచాడబ్బా! కొంతమందిని అడిగాను. డబ్బులెందుకు తీసుకుంటున్నారు అని అంటే, వాడు తీసుకున్నాడు నేను తీసుకుంటా. దానికి మళ్ళీ ఒత్తాసు. నీకు తీసుకునే మళ్ళేమంటారంటే, నేను డబ్బులు తీసుకోకపోతే వాడు ఓటేయలేదేమను అనుకోని నువ్వు ఈయన తాను తీసుకోకు ముగ్గురు వాళ్ళకి తెలుస్తది. ఎవడో డబ్బులిస్తే నువ్వు బీఆర్ఎస్ వస్తే తీసుకున్నావా? బీజేపీ ఓడిస్తే తీసుకున్నావా? కాంగ్రెస్ ఓడిస్తే తీసుకున్నావా? వాళ్ళకి తెలిసిపోతది. నువ్వు అనుకుంటావు నేను వీళ్ళ తానం తీసుకోలేదని. వాళ్ళంతా లీడర్ మొత్తం ఒక తాన కూర్చొని చర్చించుకుంటారు. ఎవరెవరికి ఎన్ని డబ్బులు ముట్టాయి లెక్కలతో పాటు వాళ్ళ దగ్గర ఉంటాయి. నువ్వు బయటకొచ్చి నేను తీసుకోలేదని నటిస్తే కుదరదు అక్కడ. నీకు ఎంత ఇచ్చారు, ఎన్ని కోటాలు ఇచ్చారు కూడా తెలుస్తది వాళ్ళకు. లెక్కలుంటాయి. వాళ్ళు రాజకీయ నాయకులు. ఎవరికి ఓటేసినా కూడా తెలుసుకోగలుగుతారు వాళ్ళు. ముఖాన్ని చూసి వీడు ఎవరికి ఓటేసినా కూడా తెలుసుకునే తెలివున్న వాళ్ళుంటారు రాజకీయ నాయకులు. అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టరు వాళ్ళు. మరి నేను డబ్బులు వంచిన వాళ్ళని ఎప్పుడు తప్పుపడను. సుమారు ముగ్గురు అభ్యర్థులు డబ్బులు వంచితే 1500 సుమారు ఓటర్లు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కడు అభివృద్ధి గురించి మాట్లాడేవాడే. ప్రతి ఒక్కడు మారుద్దాం, మార్పు కొనసాగిద్దాం. మనం రాష్ట్రాన్ని మార్చలేము, దేశాన్ని మార్చలేము, తలకొండపల్లి మండలాన్ని మార్చలేము, మన గ్రామాన్ని మార్చుకోగలుగుతాం మనం. వచ్చే ఎలక్షన్‌లో కూడా వీలైనంత వరకు డబ్బు తీసుకోకుండా ఓటేసే వాళ్ళ సంఖ్య ఇంకా పెరగాలని ఆశిస్తూ, మరి ఆ డబ్బు తీసుకున్న పేర్లు నెక్స్ట్ వీడియోలో మీకు ప్రకటించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ పెద్దగా అవుతుంది. పోనీ చిన్న వీడియోలు చేయమంటారు 5 నిమిషాలు, ఇంత పెద్ద వీడియో ఒకటి చూస్తారంటారు. కానీ 5 నిమిషాల్లో అలా చేసుకుంటూ పోతే చాలా వీడియోలు అవుతున్నాయి. సరే, కొంచెం సమయాన్ని దృష్టిని కేంద్రీకరించి నా వీడియో పూర్తిగా చూడండి. సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఉంటే సభ్యత్వం తీసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో డబ్బులు తీసుకోకుండా ఓట్లేసిన వాళ్ళని పేర్లు ప్రకటించే అవకాశం ఉంది కనుక తీసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఈ కింద వాక్యాల పెట్టి ఉంటుంది. ఆ వాక్యాల పెట్టిన సూచనలు అందిస్తూ మరి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై రాజ్యాంగం వర్ధిల్లాలి. రాజ్యాంగబద్ధంగా అందరం నడుచుకుందాం.